ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు ద్వాదశ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుందాం. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? తీపి, పులుపు, వగరు ఎక్కువగా ఏ రుచి వీళ్ళకి ఎక్కువ తగులుతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం? చాలా మంచి విషయం అడిగారు. వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ కూడాను ఒక మాటలో చెప్పాలంటే మీరన్నట్టుగా వగరు. ఏమిటి వగరు అంటే మధ్యమ ఫలితాలు అనేది ఎక్కువ ఉన్నాయి. అయితే అది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాల్లో చూసుకుంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం వచ్చేటప్పటికి 14. వ్యయం వచ్చేటప్పటికి 14, అందుకే వగరు. అంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ 100% సమస్యలు అయితే ఉన్నాయి. అది కూడా మనం తెలుసుకుందాం ప్రతి విషయం కూడాను. అలాగే మీరు అన్నట్టుగా ఆదాయ వ్యయంతో పాటు రాజ్యపూజ్యము అలాగే అవమానాల విషయం కూడా తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి రాజ్యపూజ్యము 5, అలాగే అవమానము 4. ఇక్కడ ఇది ఒకటి అనుకూలంగా ఉంది. ఇక్కడేమో మనకు ఆదాయం 5, ఖర్చు 14 అంటే నష్టం అనే దాంట్లో ఎంతవరకు ఉన్నాము అని అంటే 9 నష్టంలో ఉన్నాం. 14 ఖర్చు అన్నాం కదా, 5 ఆదాయం అన్నాం. ఈ యొక్క 5లో 14 తీయడం కుదరదు. అందుకనేసి ఖర్చులో ఆదాయం తీసేస్తే ఎంత నష్టం ఉంది? 9 రూపాయలు నష్టంలో ఉన్నాం. అంటే ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఇది వాస్తవమే. గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల మార్పులు చేర్పులు అనేది ఉంటుందిలేండి, అది కూడా తెలుసుకుందాం. తర్వాత మనము గౌరవార్థం 5, అవమానం 4. 5లో 4 తీసేస్తే ఒకరు గౌరవించే వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. మనల్ని మన జీవితానికి సాటిస్ఫై కావడం కోసం నష్టపోయినా ఒక తృప్తి కలుగుతుంది. ఏమని? మనల్ని గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఉన్నారు అని అర్థం. అదే మనకు ఒక పాజిటివ్. ఆర్థిక పరంగా ఇబ్బందుల్లోనూ అప్పుల్లో ఉన్నా కూడా మనము మంచి వాళ్ళు అనే ఒక గౌరవం, సన్మానం అనేది మనల్ని జీవన విధానానికి, జీవితానికి ఒక సాటిస్ఫైనిస్తుంది అనేది వాస్తవం. వృషభ రాశి వాళ్ళు దాన్నే కష్టే ఫలి. ఆ ఫలితం ఏంద్రా అంటే గౌరవార్థం దక్కుతుంది. కానీ అప్పులు మాత్రం ఉంటాయి. అప్పులున్నా గౌరవం ఉండాలి. రెండు లేకపోతే ఎటో ఆర్థిక పరంగా నష్టాలే, అలాగే అవమానపరంగానూ నష్టాలే ఉన్నాయనుకోండి, అది చేదు, వైరాగ్యం వస్తుంది. ఇంకా జీవితం నరకం అంటే ఏమిటో ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. మనమే ఇంట్లోనూ లేకపోతే చుట్టుపక్కల సమాజంలోనూ మన ప్రతిదీ ఇక్కడే చూసేస్తాం. నరకం అనేది అన్నీ ఇక్కడే చూసేస్తాం. అదే మనిషిని సర్వ విధాలకు కూడా లాస్ చేస్తుంది. ఎనర్జీ ప్రకారంగా, అదే మానసిక ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా అన్ని విధాలు కూడా ఆ మనిషి యొక్క జీవితం అనేది నలిపేస్తుంది, పిప్పి చేసేస్తుంది, పీడిస్తుంది, పిండి చేసేస్తుంది. అయితే ఇవన్నీ కూడా మనము ప్రపంచంలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది, జరిగిపోతూనే ఉంటుంది కళ్ళ ముందర. చేసేది ఏమీ లేదు. దాన్నే చేయమని చెప్పడం. జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే భవిష్యత్తుని డెవలప్మెంట్ చేసుకోవడానికి మాత్రమే ఇది సూచిస్తుంది, తెలియచేస్తుంది. దాన్నే మనము
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. అంటే తెలియచేయడం అనేది కూడా ఏంటంటే ఇలా కాదు, ఇలా నడుచుకోండి, జీవితం బాగుంటుంది, అది కూడా కరెక్టే తెలియచేసే వాళ్ళు ఉండాలి. దానికన్నా ముందు కూడా ఒకరు చెప్పడం ఏమిటి, మనం చెప్పించుకోవడం ఏమిటి అని అనుకుంటే మీకే స్వదాగా అన్న ఉండాలి. ఏమిటి స్వదాగా సొంత నాలెడ్జీ ఉండాలి. ఏమిటి ఆ నాలెడ్జీ అంటే ముందు అన్నిటికీ మూలమైనది దైవం. అన్నిటికీ మనకు మంచి చేస్తున్నది, మనకు చెడు చేస్తున్నది, ఇవన్నీ కూడా దైవానుగ్రహం అనేది దాని వల్లనే జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనము పెంపొందించుకోవాలి. ఏం చేయాలి? మనము దైవారాధన అనే ఒక భక్తి శ్రద్ధతో మనము పెంపొందించుకుంటూ వెళ్ళడం వల్ల ఇవన్నిటి నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. అన్నిటి నుంచి తప్పించుకొని తను మంచి పొజిషన్లోనే ఉంటాడు, మంచి అభివృద్ధి మార్గంలోనే ఉంటాడు. అది తెలియచేసేది జ్యోతిష్యం. బాగలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఏమో అప్పులైపోతాయేమో అని భయపడాల్సిన అవసరమూ లేదు. మనం నడుచుకునే విధానం కూడా మనల్ని కాపాడుతుంది. మనం నడుచుకునే విధానమే మనం బాగుపడతాం. ఆ నడుచుకునే విధానమే దైవారాధన. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఆ దైవానుగ్రహం వల్ల వచ్చేటువంటి మంచి చెడుల్ని మనము తెలుసుకొని వాటిని సరి చేసుకొని పూర్తిగా మనం అభివృద్ధి మార్గంలో జీవించడానికి 100% ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకు వీటితో పాటు శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. ఈ ఏప్రిల్, మే, జూన్లోనే వివాహ ప్రయత్నాలు 100% సక్సెస్ అవుతాయి. అధిక ఆలస్యం జరిగి ఉన్నటువంటి వాళ్ళకి వివాహం అయిపోతుంది. లేదా కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి ప్రారంభం చేయడంతో వెంటనే టక సంబంధాలని కుదిరి వివాహం జరుగుతుంది. ఆ విధంగా కూడా వీళ్లకు ఆ జూలై తర్వాత అప్పు అనేది తేలుతుంది. ఏమిటి? శుభకార్య మూలకంగా ఇల్లు కొనడము, లేదంటే వాహనం కొనడము, లేదంటే వివాహాలు శుభకార్యాలు జరగడము, వీటి వల్ల కూడా ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ఖర్చు అంతా కూడా అయిపోతుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఉన్నది మనం సంపాదించి పెట్టుకున్నది ఖర్చు అయిపోవడమే కాకుండా ఇంకా కొంత కాస్త అప్పు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత మనకు అస్పష్టంగా కనపడుతుంది. ఏమని? మనము అప్పులో ఉన్నాము, అదే 9 రూపాయలు, నష్టాల్లో ఉన్నాము అన్నది అక్కడ కూడా ఈ విధంగా కూడా తేలుతుంది. ఇది వాస్తవం. ఆ అప్పు అనేది కాస్త మనకి ఆ తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మనల్ని ప్రెజర్ చేయడం, అడగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అవసరం కాబట్టి అడిగాము, ఇచ్చారు, మనము చేసేసాము, మనకు కావాల్సిన ఇల్లు కొనుక్కున్నాము, మనకు కావాల్సిన వాహనం కొనుక్కున్నాము, మనకు పెళ్ళికి కావాల్సిన కార్యక్రమానికి తెచ్చుకున్నాము, పెళ్ళి అయిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. కాబట్టి ఆ తర్వాత ఈ అప్పుల విషయాలు కాస్త బయటపడతాయి. అప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దాన్నే మనం పరిష్కార మార్గం అనేది మనం ప్రశాంతంగా ఉంటే వాటిని మనం ప్రశాంతంగా పరిష్కరించుకోగలం. మనం ఆ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే దైవ దర్శనంతో ఇది సాధ్యమవుతుంది. దైవారాధన, దైవ దర్శనం ఇది ఎప్పటికైనా శాశ్వతంగా ఎవరైనా సరే నేను చెప్తేనే గుర్తొచ్చిందని కాదు, వాళ్ళంతటా వాళ్ళకి స్వదాగా అంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ కలిగి చేసేది వేరు. ఎవరెవరు ఎన్ని చెప్పినా కూడా అట్లా మర్చిపోవడం వేరు. అదే దీని ఒక సామెత ఉంది, ఒకరి కట్టే పుట్టగోసి కన్నా వాళ్ళంతటా వాళ్ళే కట్టుకునే పుట్టగోస గట్టిగా ఉంటుంది అన్నది సత్యం. అంటే వాళ్ళల్లో సంకల్ప బలం అనేది కలగాలి. ఎవరికి? ఈ వృషభ రాశి వాళ్ళకి. అప్పుడే 100% బాగుపడతారు. ఇంకా చెప్పాలంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రస్తుతమైతే ఈ ఉగాది నుంచి కూడా వీళ్లకు జూన్ వరకు కూడా పర్వాలేదు. జూన్ తర్వాత జూలై నుంచి పూర్తిగా జూన్ చివరి వరకు కూడా పర్వాలేదు. ఆ జూన్ తర్వాత నుంచి లేదా జూలై ప్రారంభం నుంచి ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలో ఆటంకాలు అధికంగా ఉండబోతున్నాయి. శని కూడా
ఆయన ఉన్నటువంటి డిగ్రీస్, ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కొంత వక్రీకరించి ఉండడం, లాభసాటిగా ఇప్పుడు ప్రజెంట్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆ తర్వాత మార్పులు చేర్పులు గ్రహాల యొక్క సంచార ప్రభావం మారుతూ ఉండడం వల్ల గురువు కూడా ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానం 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల శని కాస్త వక్రీకరించడం వల్ల రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మనము ఎక్స్పెక్టేషన్ చేస్తామో, మనము ఎక్కడి నుంచో ఏదో అది వస్తుంది ఇది వస్తుంది, మనం ఇది చేసాం అది చేసాం అన్నీ కలిసి వస్తాయి అని అనుకుంటూ ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటామో అక్కడే రివర్స్ అవుతుంది. ఆ జూలై తర్వాత నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఆ నష్టాలే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ₹9 నష్టం. ఆ నష్టాలు ఆర్థిక పరంగా మాత్రం బలంగా ఆటంకాలు కలగచేసే అవకాశం ఉంది. మనం ఎంత చేసినా కూడా ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. మనం ఒక పని కోసం అప్పు చేయాల్సి వస్తుంది. అది కాస్త మనం చేశాము, అది మళ్ళీ లాభంగా సాగింది అంటే తీర్చుకోగలుగుతాము. అది నత్తనడుకన అంతంత మాత్రమే ఆ వ్యాపారం కొనసాగడం వల్ల ఈ తెచ్చిన అప్పు అలాగే నిలబడిపోవడం అనేది మనకు నష్టాన్ని కలగచేస్తుంది. అలా అనేసి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ జూలై ప్రారంభం వరకు కూడా అన్ని విధాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభావనామ సంవత్సరంలో జూలై వరకు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఈ ప్రారంభంలోనే ఏదైనా చేశారంటే, ఏదన్నా కొత్త వ్యాపారాలు కావచ్చు, కాస్త వీళ్ళు జూలై లోపే ప్రారంభించుకుంటే బాగుంటుంది. దాన్నే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఎందుకన్నానంటే, నూతన వ్యాపారాలు ఈ ఉగాది నుంచి ప్రారంభం చేసుకోవచ్చు. ఇది ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఏదైనా సరే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయండి. ఇప్పుడు చేయడం వల్ల, ఎందుకంటే అనుకూలమైన వాతావరణంలో మనం చేస్తున్నాం కాబట్టి రేపు బాగలేని పక్షంలో కూడా కాస్త మనకి ఊరట ఉంటుంది, బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. మనం ప్రారంభం చేయడమే జూలై తర్వాత ప్రారంభం చేసినట్టయితే ఆగిపోవడము, నిలిచిపోవడము, లేదంటే మూతబడిపోవడము, మనం పెట్టుబడి పెట్టింది నీళ్ల పాలు అన్నట్టుగా బూడిది పాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకనేసి మనం తెలివిగా ఎప్పుడు చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ ఉగాది నుంచి జూన్ వరకు కూడా నూతన వ్యాపారాలన్నీ కూడా ప్రారంభం చేసుకోండి. చిరు వ్యాపారాలు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే మెడిసిన్, ఫార్మసీ కంపెనీలు కావచ్చు, కెమికల్ కంపెనీలు కావచ్చు, ఏదైనా సరే అన్ని రంగాల వారికి కూడా ఈ జూన్ లోపల ప్రారంభం చేసే వాళ్ళకి లైఫ్ లాంగ్ కలిసి వస్తుంది, అభివృద్ధి మార్గంలోనే ఉంటుంది. తర్వాత మనకు ఆ గ్రహస్థితి వల్ల కొద్ది రోజులు ఆర్థిక పరంగా మెల్లగా కొనసాగినప్పటికీ కూడా పెద్ద నష్టం ఉండదు, ఇది సత్యం. కాబట్టి ఈ విషయాల్లోనే కాకుండా వివాహ ప్రయత్నాల్లో కూడా నెరవేరుతుంది. సంతాన విషయంలో కూడా కొద్దిగా ప్రారంభంలో అయితే చాలా వరకు సంతాన అనుకూలత ఉంది. ఆ తర్వాత సంతాన విషయంలో కూడా ఆటంకాలు ఉన్నాయి. జూలై తర్వాత ఏదైనా నష్టాలు జరిగే అవకాశం ఉంది. గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు తినేటువంటి ఫుడ్ కావచ్చు, లేదంటే వాళ్ళు నడుచుకునే విధానం కావచ్చు, వీటిలో కొన్ని జాగ్రత్తలు పాటించి, ఇంకా దానికన్నా ముందుగా కూడా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు శివాలయంలో శివారాధన ఎక్కువగా చేయాలి. వీళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరము శివారాధన వల్లనే వీళ్ళకు కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకి. అదే కాకుండా సంతాన విషయంలో అబార్షన్లు, నష్టాలు కాస్త జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళకి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర వీలైనంత వరకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదము, ఏమిటి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదము 3 కూడా లేదు. అది కాకపోతే ఒట్టి కొబ్బరి నూనె అయినా చాలు. కొబ్బరి నూనెతోటి అందులో ఎరుపు వస్త్రం వేసి, ఎర్ర ఒత్తి వేసి దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే వాళ్లకు ఆ యొక్క సంతాన దోషాలు వైదొలిగిపోయి నష్టం జరగకుండా,
అంటే గర్భస్రావం, అబార్షన్ లాంటి సమస్యలు రాకుండా తప్పకుండా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. నష్టపోకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే సంతాన నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జూలై తరువాత అటువంటి వాళ్ళకి కూడా ఈ సమస్య పరిష్కారం మార్గం అనేది మనం ఇలా చేసినట్టు అయితే నష్టం లేకుండా, ఆటంకాలు లేకుండా చక్కగా మంచి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆ సంతానం కూడా కలిగిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు, నష్టాలు లేకుండా చక్కగా ఆ సంతానం వృద్ధి చెందుతుంది. ఇది వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క జూలై తర్వాత చేయాల్సినటువంటి విషయాలు. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా గురుగారు? ఆ విషయం కూడా ఇప్పుడు ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే చదువుకునే దాని విషయం పరంగా చదువు రీత్యా కావచ్చు, విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేసుకోండి. వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ జూన్ లోపలే, ఈ ఉగాది నుంచి జూన్ లోపల ప్రయత్నం చేయండి. తప్పకుండా వెంటనే నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళినా కూడా స్థిరపడతారు, అక్కడ రాణించగలుగుతారు, అక్కడ అభివృద్ధి చెందగలుగుతారు. అక్కడ కూడా ఏదైనా స్థిర ఆస్తులని కూడా కూడబెట్టుకోవడం, అలాగే అక్కడ కానన రాజ్యంలో కూడా వీళ్ళకంటూ ఒక బలాన్ని సేకరించుకోవడం, ఇవన్నీ కూడా సక్సెస్ అవుతారు. వీటిలో అభివృద్ధి చెందుతారు. జూలై నుంచి ప్రారంభం చేస్తే ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనం చేసిన ప్రయత్నం పోవాలని ఏదైతే చేస్తున్నామో, వీసా గురించి కావచ్చు, లేదంటే మన అనుకున్న ఉద్యోగ పరంగా కావచ్చు, ఆటంకాలు జరిగే అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశము ఉంది. ఈ రెండు కాకుండా ఏదైనా సక్సెస్ అయింది, వెళ్ళాము అంటే కూడా అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎక్కడో ఒకట దాటుకొని వెళ్ళాం, అనుకున్న పని అయింది, వెళ్ళామని సంకలు గుద్దుకోకూడదు. అక్కడే అసలు సమస్య. మనం ఇక్కడి నుంచి అన్నిటిని దాటుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆటంకాలు అడుగడుగున ఎదురయ్యే అవకాశం ఉంది. అది పెద్ద సమస్య. మనం అక్కడికి ఏ పని మీద అయితే వెళ్ళామో అక్కడ స్థిరపడాలి, అక్కడ సక్సెస్ కావాలి, అక్కడ కూడా మనకు ప్రకృతి సహకారం అనేది కావాలి. అది అడుగడుగున ఆటంకాలు కలగచేసి నష్టాలు, లేదంటే తిరిగి మళ్ళీ రిటర్న్ రావాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకనేసి ఈ ప్రారంభంలో ఏ పనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఉగాది ప్రారంభంలో అన్ని విషయాలలోనూ, అన్ని రంగాలలోనూ వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది. ఆ తర్వాత అంత కలిసి రాదు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. అందరికీ కూడా అప్పులన్నీ బయటపడే అవకాశము ఉంది. తర్వాత వచ్చేసి వీటితో పాటు మళ్ళీ కాస్త మానసికపరమైనటువంటి ప్రెజరు, ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. అంటే చికాకులు, కోపము, ప్రతిదానికి చిన్నదానికి కూడా కోపడము, ఆవేశపడము, అలా ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి జూలై తర్వాత ప్రతి దాంట్లోనూ ప్రతిబంధకంగాను ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రారంభంలోనే ఏ పనైనా సక్సెస్ మార్గం ఉంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క ఉగాది ప్రారంభం అంతా కూడా 3 పూలు 6 కాయల్లా కొనసాగే అవకాశం అధికంగా ఉన్నాయి. తర్వాత ఇంకా కూడాను ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడైతే వాహన సౌఖ్యం ఉంది, వాహన యోగం ఉంది. అలాగే ఈ ప్రారంభంలో వాహనాలు కొనుక్కున్నా కూడా కలిసే వస్తుంది. తర్వాత జూలై నుంచి వాహనాలు కొనకపోవడం చాలా మంచిది. లేదు వాహనాలు కొన్నారనుకోండి, వాహన ప్రమాదాలు జరగడమే కాకుండా ఆ వాహనాల వల్ల అధిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ వాహనాల వల్ల అవి యాక్సిడెంట్లకు గురి కావడము, రిపేర్లు, మరమ్మతులు అని నిలిచిపోవడము, ఇవే కాకుండా యాక్సిడెంట్ల వల్ల అవతల వాళ్ళకి ప్రమాదాలు, ప్రాణ నష్టాలు జరగడం వల్ల కూడా వీటికి నష్టం జరగడము, ఆటంకం ఆగిపోవడము, ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. అందువల్ల జూలై తర్వాత ఎవరైనా సరే వాహనాలు
కొనవద్దు. ఒకవేళ పర్సనల్గా కొనుక్కోవాలన్నా లేదంటే వ్యాపార పరంగా కొనుక్కోవాలన్నా ఈ ప్రారంభంలో కొనుక్కోండి, కలిసి వస్తుంది. ఇదే కాకుండా మీరు ప్రయాణాలు చేసే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తే మిమ్మల్ని కాపాడుతుంది, లేదంటే ఆ ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంది. ఈ జూలై తర్వాత అధికమైనటువంటి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా ప్రాణ నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి కాకుండా కుటుంబ సభ్యులు కూడా నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి సూతకాలంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదంటే కుటుంబ సభ్యులు కానీ, లేదా బంధువులు కానీ, లేదంటే స్నేహితుల వర్గం కానీ, ఇటువంటి సూతకాలలో అధికంగా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ శని యొక్క ప్రభావం వల్ల ప్రమాదాలు, ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఆ సూతకాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ శివారాధన, ఇంకా కూడా చెప్పాలంటే వాళ్ళ స్తోమతను బట్టి మృత్యుంజయ హోమం జరిపించడం కానీ, లేదంటే వాళ్ళే ఖర్చు లేకుండా వాళ్ళంతటా వాళ్ళే మృత్యుంజయ జపాన్ని చేసుకోవడం కానీ, లేదంటే పండితుల చేత జపాలు జరిపించుకోవడం కానీ, వీటితో పాటు ఇంకా కూడా దాన ధర్మాలు అనేది ఆ సమయంలో అధికంగా దాన ధర్మాలు. ఇందులో ఎవరికి చేయాలి దాన ధర్మాలు అంటే కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలు ఏమిట్రా అంటే, ఖర్చు లేకుండా నల్ల చీమలకి బియ్యము లేదా బెల్లము, ఇటువంటివి ఏవైనా సరే తీపి వంటకాలు, పదార్థాలు నల్ల చీమలకు దానం చేయడం వల్ల శని శాంతించడము, అలాగే శని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ పీడలు, ఈ ప్రమాదాలను మనం తప్పించుకొని బయటపడవచ్చు. మొదటిది. రెండవది ఏమిట్రా అంటే, మనం ఇందాక చెప్పినట్టుగా మృత్యుంజయ హోమము లేదా జపాలు, అది. ఇంకా మూడవది ఏమిటంటే తుప్పు పట్టినటువంటి ఐరన్, ఇనుము అన్నమాట. ఇనుప వస్తువులు ఏదైనా సరే మన శరీరం నుంచి పైనుంచి కిందికి 3 సార్లు దిగదీసేసి మన శరీరానికి తగిలిస్తూ దిగదీసేసి, ఇది ఆదివారం రోజు మాత్రమే చేయాలి. శనిని ఇనుమును తీసుకొని శనివారం చేయకూడదు. ఆదివారం రోజు దిగదీసేసి దాన్ని దానమన్నా చేసేయచ్చు ఎవరికన్నా, లేదంటే నీళ్ళల్లో వేసేయడం కానీ, లేదంటే కాలే అగ్నిలో మనం వేయడం కానీ, ఇలా చేసినట్టు అయితే పూర్తిగా శనిపీడ అనేది కూడా వైదొలిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల మనకు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు, ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇంకా అవే కాకుండా ఇతరత్ర నష్టాల నుంచి కూడా చాలా వరకు మనం బయటపడే అవకాశం ఉంది. ఈ 3వ మార్గం అన్నా చెయ్యాలి. ఇందులో మొదటిది ఖర్చు లేనిదే, రెండవది ఖర్చు లేనిదే, మధ్యలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మృత్యుంజయ జపాలు లేదా హోమాలు, మృత్యుంజయ హోమాలు చేయడం వల్ల ఇంకా కూడా పెద్దగా అభివృద్ధి ఉంటుంది. అటు ఆపదల నుంచి మనం తప్పించుకోవచ్చు, అలాగే ఆర్థిక పరంగా కూడా మనము బయటపడవచ్చు. 2 విధాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరం, ఈ ఉగాది నుంచి, ఉగాది ప్రారంభంలో తీగ ఉన్న ఆ తర్వాత చేదు అధికంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నుడు సుమి అన్నట్టుగా మనం చేసుకునేటువంటి పరిహారము, అలాగే మనం నడుచుకునే విధి విధానం మనల్ని కాపాడుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ విషయాలే కాకుండా ఇంకా కూడా ప్రతి విషయాలలో కూడా, ప్రతి విషయాలంటే వ్యవసాయ భూముల విషయాల్లో కావచ్చు, లేదంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కావచ్చు, ఆ తర్వాత అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి గౌరవార్థం బాగానే ఉంటుంది, అంటే మంచి పేరు ప్రతిష్టలు బాగానే ఉన్నాయి, ప్రజల్లో మంచి మెసేజ్ అయితే వెళుతుంది. కానీ ఆర్థిక పరంగా మాత్రం అధికంగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి.
రాజకీయ నాయకులు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో వాళ్ళ ఉన్న పొజిషన్, వాళ్ళకున్న స్థాయిని బట్టి చూసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం అయితే కనపడుతుంది. కానీ నష్టపోయినా పేరు ప్రఖ్యాతులకు మాత్రం డోకా లేదు. రాజకీయ నాయకులకు కావాల్సింది పేరే. ఏమిటి? ప్రజల్లో పేరు ఉండాలి. ఆ పేరే ఈరోజు కాకపోయినా రేపు మళ్ళీ వాళ్ళని మంచి పొజిషన్లో నిలబడుతుంది. కానీ ఇక్కడ ఆర్థిక పరంగా నష్టపోకుండా ఉండడం కూడా మనం చూసుకోవాలి, జాగ్రత్త. రాజకీయ నాయకులు ఖర్చు పెట్టాలి, కాదన్ను. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కూడా అధిక ఖర్చే అనేది ఉంటుంది. కానీ స్థాయికి మించి నష్టపోకూడదు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళైతే మాత్రం ఈ సంవత్సరం ఆంజనేయ హోమం జరిపించుకోవడం చాలా మంచిది. ఎవరు? రాజకీయ నాయకులు ఆంజనేయ స్వామి యొక్క దాంట్లో కూడా పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం. పంచముఖ ఆంజనేయ హోమం అంటే ఏంటంటే పవర్ఫుల్ అన్నమాట. వీళ్ళను అటు దృష్టి దోషాల నుంచి, శత్రువుల నుంచి, అలాగే ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, ప్రజా ఆకర్షణ, ఏమిటి? ప్రజా ఆకర్షణ పరంగాను, ప్రజల యొక్క మన్నన అధికంగా పొందడానికి పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి రాముడికి పూర్తిగా సహకరించి తన భార్య అయినటువంటి సీతాదేవిని తెచ్చి ఆయనకు అప్పగిస్తూ, అలాగే మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి రాజ్యాభిషేకం అనే పట్టాభిషేకానికి పూర్తిగా ఈయన సహకరించాడు. వాళ్ళను మళ్ళీ దేశానికి చక్రవర్తులుగా చేసిన ఘనత ఆంజనేయ స్వామిది. అట్లాగే మన సర్వకార్యాలన్నింటినీ కూడా చేసేటువంటి వాడే ఈ యొక్క పంచముఖ ఆంజనేయుడు. మనం పవర్ఫుల్గా లీడర్గా ఎదగాలి అంటే ఈ యొక్క పరిష్కారం అనేది వీళ్ళు చేసుకున్నట్టయితే సర్వ విధాల కూడా విజయాన్ని పొందుతారు. శత్రు వినాశనము జరుగుతుంది, విజయాన్ని వరిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఉన్నా కూడా అన్నిటినీ తట్టుకొని పటాపంచలు చేస్తూ వీళ్ళ రాజకీయం ఏంటో ప్రజలలో ఒక పవర్ఫుల్ లీడర్గా ప్రూవ్ చేసుకుంటూ నిరూపించగలుగుతారు. ఇది రాజకీయ నాయకులు చేయాలి. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ప్రతి రంగాల్లో ప్రతి విభాగంలోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.